అయితే మా మమ్మీ నాతో మాట్లాడుతుంది. అప్పుడు అనిల్ అనే ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తాండు, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాండు. మా అమ్మ లిఫ్ట్ చేయట్లే. అయితే బండి వేసుకొని వచ్చిండు మా కాలేజ్ దగ్గర. వచ్చి మా అమ్మని గుంజుకు వెళ్ళిండు. మా తమ్ముని గుంజుకెళ్ళి బండి మీద కూర్చోబెట్టిండు. మా అమ్మని కూడా తీసుకెళ్ళిండు. ఇంటి పక్కన మామయ్య కదా, ఇంటికి తీసుకెళ్తాడేమో అని అనుకున్నా, గానీ హైదరాబాద్ లో తీసుకెళ్లి చంపుతాడు నాకు తెలియదు సార్. మరి అనిల్ అనే వ్యక్తి అంటే బండి మీద తీసుకుపోతున్నావు, ఎందుకు తీసుకుపోతున్నావు చెప్పేసి నువ్వు అడగలేదా? అంటే మామయ్య కదా అని నాకు తెలుసు, నేను మాట్లాడతా కదా మామయ్య అని అనుకున్నా, గానీ ఇంత దారుణంగా మా మమ్మీని చంపుతారని అనుకోలేదు సార్. బండి మీద తమ్ముని అమ్మని హైదరాబాద్ తీసుకుపోయిండా? హైదరాబాద్ తీసుకెళ్లి చంపిండు. నాకు తెలియదు. నాకు మా తమ్ముడు వచ్చి పిలుచుకెళ్ళిండు హాస్టల్ నుంచి. హైదరాబాద్ తీసుకుపోయిన ఏం జరిగింది తెలియడా? నాకేం అక్కడ హాస్టల్ నుంచి నిన్ననే వచ్చిన సార్, నాకు ఏం తెలియదు. ఎవరు చెప్పారు ఇట్లా జరిగిందని? ఎవరు చెప్పలే నాకు అట్లా జరిగిందని. హైదరాబాద్ తీసుకెళ్లి నన్ను కార్లో, అప్పుడు కూడా చెప్పలే మీ మమ్మీని అట్లా చంపేసిరని. ఇప్పుడు కూడా నాకు తెలియదు. అక్కడ పోయి చూసినప్పుడు తెలుసు. మా ఇంటికి వస్తాడు, మా మమ్మీని కొడతాడు. ఎందుకు కొడుతున్నావు నేను అడిగితే నేను చంపేస్తా, బయట వాళ్ళకి చెప్పకంటాడు. మా అమ్మమ్మకి చెప్తా అంట, అయినా నన్ను కొడతాడు. కొట్టినా కూడా నేను సప్పుడు దాగుంటా. నిన్ను కూడా కొడతాడు. పెద్ద బోకరు నా కొడుకు. అతను మా అమ్మని చంపేసి